హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నాని గార్డెనింగ్ వరల్డ్. ఈరోజు మన డ్రాగన్ మొక్కది పళ్ళు కోసాను అనమాట. హార్వెస్ట్ చేశాను. అవి మీకు చూపిద్దామని చెప్పి వీడియో తీస్తున్నాను అనమాట. ఇదే మన గార్డెనింగ్లో ఉన్న డ్రాగన్ మొక్క. ఇది సెకండ్ టైం వేసింది. ఇది ఫస్ట్ టైం వేసింది కింద ఉంది, అంటే దాని నుంచి దీని మొక్క కట్ చేసి దీన్ని పైన వేసాను అనమాట. దీని నుంచి మళ్ళీ మొక్క తీసుకుని ఇంకో పక్కన వేసాను, అవి కూడా చూపిస్తాను. ఇది వేసప్పుడు 5 years అవుతుంది. 3-4 years నుంచి మనం కాపు తీసుకుంటున్నాం అనమాట. ఇవి భలే వస్తాయి కాయలు, టేస్ట్ కూడా బాగానే ఉంటాయి. మనం కేర్ తీసుకుంటాం కాబట్టి. ఆల్రెడీ పూత కూడా మళ్ళీ స్టార్ట్ అయింది. ఇవన్నీ చిన్న చిన్నగా వస్తున్నాయి కదా, ఇవన్నీ పూత స్టార్ట్ అయినాయి. ఇందులో అన్నీ కూడా ఉంటాయని కాదు ఫ్రెండ్స్, అన్నీ ఏమి ఆగవు. కొన్ని ఏమో మాడిపోయి మామూలుగా మన ముగ్గిపోయినట్టు అయిపోతాయి అనమాట. అంటే ఎక్కువ పూలు వస్తే వాటి ఫ్రెండ్స్ అవే ముగ్గిపోయి పోతాయి. ఇవైతే దీనికి ఎక్కువ శాతం మేము ఏం చేస్తామంటే, మనం పెంట వేస్తాం కదా, గేదెలు పెంట గట్ట, ఆవు పెంట, అలాంటి పెంట వేస్తాను. మనకి ఇంట్లో ఎలాగా మనం అట్టిపళ్ళు ఎంజాయ్మెంట్ తయారు చేస్తాను, దీనికోసమే అదొకటి వేస్తాను. ఇంకా మన నెక్స్ట్ వీక్ వచ్చి ఇవి రెండు కూడా మనకి వస్తాయి అన్నమాట కాపుకి. ఈ కింద ఒకటి ఉంది, ఇది ఒకటి, ఇవి రెండు, ఇది ఒకటి. ఇవన్నీ కూడా హార్వెస్ట్కి వస్తాయి నెక్స్ట్ వీక్లో. ఇది ఏంటంటే ఇది మెయింటెనెన్స్ అయితే ఏమి ఉండదు ఫ్రెండ్స్, ఇది చాలా సరదా ఉంటుంది. కానీ ఏంటంటే దీని దగ్గరకు వస్తే మాత్రం ఆ ముళ్ళు మాత్రం చాలా ఇబ్బంది పడతాయి ఫ్రెండ్స్. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది గుచ్చుకున్నట్టు అది గుచ్చుకున్నాక వెళ్తుంది అనమాట, అంత నొప్పి వస్తుంది అది. దీన్ని ఏంటంటే పెంట వేసి ఇగో నెక్స్ట్ ఇంకోటి వేసి నేను చెప్పాను కదా, ఇది థర్డ్ ప్లేస్లో వీటిని వేసాను. వరుసగా ఒక 10 వేసాను వీటిని. ఇవి నెక్స్ట్ ఇయర్ బాగా ఎక్కువ వస్తాయి మనకు. చిన్న చిన్న కాయలు పోస్తున్నాయి కానీ స్టార్ట్ అయినాయి, కానీ ఈ ఇయర్ పెద్ద పెట్టుకోకలేదు వీటిని. ఇది యాక్చువల్గా మనకి మే నెలని స్టార్ట్ అవుతాయి. ఇవి మనకు కాపు కాయడం, పూత గట్ట స్టార్ట్ అవుద్ది. డిసెంబర్ దాకా కూడా కాపు పోతా ఉంటుంది. మనకి సింపుల్ ఫ్రెండ్స్, చిన్న మొక్కని మనం ఒక చిన్న కుండి వేసుకుని దీన్ని హ్యాపీగా పెంచుకోవచ్చు. దీనికి మెయింటెనెన్స్ అనేది 0. ఏంటంటే మన ఇంట్లో ఉన్న వేస్ట్, కిచెన్ వేస్ట్, ఇలా ద్రావణాలు ఇంటికాడ చేసుకుంటాం కదా. మన మెయిన్ ఏంటంటే దీనికి అట్టిపళ్ళు ద్రావణం బాగా పనిచేస్తుంది, పూతకేమో మజ్జిగ ద్రావణం బాగా పనిచేస్తుంది. ఇవి రెండు బాగా దీనికి వర్కౌట్ అవుతాయి. అడిషనల్గా మనం చేయాల్సింది ఏంటంటే ఈ పెంట వేసాం కదా కింద, ఈ పెంట అనమాట. ఈ పెంట వేయడం వల్ల ఏమవుద్దంటే దీనికి కరెక్ట్గా దీన్ని వేరు పైన ఉండటం వల్ల ఈ పెంట వేసిన బలాన్ని బాగా తీసుకుని ఈరు మొత్తం మీద వచ్చి కాపు బాగానే వస్తుంది. మరి నాకైతే ఎప్పుడు కూడా ఇబ్బంది ఏం పెట్టలేదు, కాపు కూడా బాగానే వచ్చింది. మెయినెస్ ఏంటంటే దీనికి కాయ సైజ్ మాత్రం ఎప్పుడు మినిమం సైజ్ వస్తుంది తప్ప పెద్ద సైజ్ రాదు. అందుకని ఈ సంవత్సరం ఫెర్టిలైజర్స్ ముందే వేస్తున్నాను, కాస్త జాగ్రత్త కూడా తీసుకుంటున్నాను. మరి ఏమవుతుందో చూడాలి. ఇది కడిగి నుంచి తీసుకొచ్చిన మొక్క ఇదే ఫస్ట్ వేసిన మొక్క అనమాట. ఇది దీనికి 2 కాయలు హార్వెస్ట్ చేయాలి. ఇంకోటి ఉంది దీనికి, అదొకటి, ఇవి 2 కొయ్యాలి. ఈరోజు ఆల్మోస్ట్ ఒక 1/2 డజన్ కాయలు కోసం. వీటికి ఏంటంటే మెయింటెనెన్స్ 0, కానీ దీన్ని కుండీలో పెంచుతున్నాం వల్లనే మనం దీనికి లిక్విడ్స్ కట్ ఇవ్వడం వల్ల మొక్క హెల్తీగా పెరుగుద్ది అనమాట. కాబట్టి దీనికి తీసేసిన వారిగా జాగ్రత్తలు తీసుకుంటే హ్యాపీ. దీనికి ఇంకోటి ఏంటంటే డిసెంబర్ తర్వాత మనం ఒకసారి కటింగ్ చేసేది ఫ్రెండ్స్. ఒకసారి కట్ చేసుకుని మనకి ఎక్కువైన కొమ్మలు కట్ట ఉన్న వాటిని మనం కట్ చేసేస్తే అవి తొందరగా మళ్ళీ ఇంకొక బ్రాంచెస్ వస్తుంది. ఆ వచ్చిన బ్రాంచెస్కి మనకి ఎక్కువ మళ్ళీ కాయలు వస్తాయి అనమాట. దాన్ని చాలా జాగ్రత్తగా చేసుకుంటే సరిపోద్ది. దీని మెయింటెనెన్స్ చాలా ఈజీ ఫ్రెండ్స్, ఎవరైనా చేసుకోవచ్చు. కాబట్టి మన గార్డెన్లో ఉన్న ఈ 3 మొక్కలు మీకు చూపించాను. నెక్స్ట్ టైం వీటి గురించి మళ్ళీ అప్డేట్ ఇస్తాను.